పెద్ద సజ్జల పిల్ల సజ్జల ఇద్దరు కూడా పరుగులు పెట్టుకుంటూ బయటకు వచ్చారు. పోసాని కృష్ణమురళి అరెస్ట్ తర్వాత పోలీస్ అధికారులు పోసాని కృష్ణమురళిని విచారించగా ఆ విచారణలో భాగంగా పోసాని కృష్ణమురళి అన్ని నిజాలు చెప్పేశాడు. నేను బూతులు మాట్లాడటానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డి. నాతో మాట్లాడిపించింది సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి. నేను మాట్లాడిన ప్రతి మాటకి స్క్రిప్ట్ రాసిచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి. వాళ్ళిద్దరు ఇచ్చిన స్క్రిప్ట్ తోటి నేను ముందుకు వెళ్ళాను, మీడియా ముందుకు వచ్చాను, మీడియా ముందు ఆ విధంగా రెచ్చిపోయి మాట్లాడాను అని చెప్పేసి పోలీసుల విచారణలో పోసాని కృష్ణమురళి మొత్తం కొండ బద్దలు కొట్టేశాడు. ఈరోజు పోసాని కృష్ణమురళి అరెస్ట్ తర్వాత, పోసాని కృష్ణమురళి వాంగ్మూలం తర్వాత ఈరోజు పెద్ద సజ్జలకి పిల్ల సజ్జలకి భయమేసి హుటాహుటిన కోర్టు మెట్లు ఎక్కారు. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసుకున్నారు. మేమేం తప్పు చేయలేదు, కావాల్సుకొని ఈరోజు ప్రభుత్వం మా మీద కుట్ర పన్నుతుంది. ఈరోజు పోసాని కృష్ణమురళితో మా పేర్లు వచ్చేటట్లు కావాల్సుకుని ఒక తప్పుడు ప్రచారాలు చేపిస్తుంది. మమ్మల్ని ఏదో ఒక విధంగా అరెస్ట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్ర. కాబట్టి నన్ను నా కొడుకుని కాపాడండి అంటూ కోర్టు మెట్లు ఎక్కాడు సిగ్గు లేకుండా. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కొడుకుని తీసుకుని, ఆ పిల్ల సజ్జల భార్గవ రెడ్డిని తీసుకొని, ఈరోజు నువ్వు తప్పు చేయనప్పుడు, నీకు సంబంధం లేనప్పుడు నువ్వెందుకు కోర్టు మెట్లు ఎక్కాలి? ఎందుకు ముందస్తు బెయిల్ కోసం పరుగులు పెట్టాలా సజ్జల రామకృష్ణారెడ్డి? 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ శాఖకు సంబంధించినా సరే మాట్లాడాలంటే ముఖ్యమంత్రి కంటే ముందు నువ్వు వస్తావు, ఆ శాఖకు సంబంధించిన మంత్రి కంటే ముందు నువ్వు వస్తావు, మీడియా ముందుకు వస్తావు, మీడియా సమావేశం పెడతావు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడతావు. నువ్వేమో జగన్ ఆఫీసులో కూర్చొని మాట్లాడితే నీ కొడుకు పిల్ల సజ్జల, ఆ సజ్జల భార్గవ రెడ్డి ఏమో సోషల్ మీడియా ₹5 పేటిఎం బ్యాచ్ చిల్లరగాలందరినీ పక్కన పెట్టుకొని తెలుగుదేశం పార్టీ మీద, జనసేన పార్టీ మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆడపడుచుల మీద విషపూర్వకమైన రాతలు, అవమానించే రాతలు, కనీసం నోటితో కూడా మాట్లాడుకోలేని భాషతోటి ఆడపిల్లల ఫోటోలు మార్ఫింగులు చేయించి ఎంత అరాచకాలు చేశారే నువ్వు నీ కొడుకు. ఏమైపోయావు? ఎందుకు నీ గొంతు మూగబోయింది? ఎందుకు నీ కొడుకు గొంతు మూగబోయింది? ఈరోజు 151 స్థానాలు మాకున్నాయి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి తోపు తురుము, అతన్ని దేశంలో కొట్టేవాడే లేడని విర్రవీగిన మీరు ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డికి 11 స్థానాలు వచ్చిన తర్వాత, అదే జగన్మోహన్ రెడ్డి ఈరోజు నాకు ప్రతిపక్ష స్థానం ఇవ్వండి అని మీ కాళ్ళు మొక్కుతాయని అడుక్కునే స్థాయికి దిగజారిన తర్వాత ఎందుకు ఈ రోజు వరకు కూడా మీడియా ముందుకు వచ్చి నువ్వు కానీ నీ కొడుకు కానీ ఎందుకు ఒక మీడియా సమావేశం పెట్టలేదు, ఒక మాట మాట్లాడలేదు? ఎందుకు జగన్కి సపోర్ట్గా వెనకనించోట్లేదు? భయపడ్డారా? మీరు చేసిన తప్పులు ఎక్కడ బయటకు వస్తాయో, మీరు చేసిన తప్పులకు ఎక్కడ జైలుకు పోతారో, మీరు చేసిన తప్పులకు ఎక్కడ శిక్ష అనుభవించాల్సి వస్తుందని భయమా? ఎందుకు రావట్లేదు బయటికి ఈరోజు పోసాని కృష్ణమురళి అరెస్ట్ తర్వాత ఎక్కడ మీరు అరెస్ట్ అవుతారో, ఎక్కడ మీరు ఇబ్బంది పడతారో అని చెప్పేసి, ఎక్కడ మళ్ళీ మీరు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పాల్సి వస్తుందో, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే భవిష్యత్తులో ఎక్కడ మీరు బాత్రూంలో గొడ్డల పోటీకి గురవుతారన్న భయంతో ఈరోజు కోర్టు మట్లెక్కుతారు. మీరు ముందస్తు బెయిల్ కావాలా మీకు? తప్పులు చేయటాలు ఎందుకు, తప్పించుకొని తిరగటాలు ఎందుకు? మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ మిస్టర్ సజ్జల భార్గవ్ రెడ్డి నాడు జగన్ చూసుకుని విర్రవీగారు, రెచ్చిపోయారు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారు, ఎన్ని మార్ఫింగ్ ఫోటోలు కావాలంటే అన్ని మార్ఫింగ్ ఫోటోలు వేశారు. ఆ రోజు మీరు తెలుగుదేశం పార్టీని కానీ, జనసేన పార్టీని కానీ, రాష్ట్రంలో ప్రజానికాన్ని కానీ మీరు ఇబ్బంది పెట్టినప్పుడు ఈ నొప్పి తెలియలేదా? ఈ భయం కలగలేదా? మీ నాయకుడు జగన్ రెడ్డి చెప్పాడు 30 సంవత్సరాలు మా వెంట్రుకు ఎవడూ పేకలేడు, 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అని జగన్మోహన్ రెడ్డి చెప్పంగానే మీకు గుడ్డలాగల, ఒంటి మీద గుడ్డలాగల. 30 ఏళ్ళు మమ్మల్ని ఎవడేం పేకలేడు, 30 ఏళ్ళు మాదే సామ్రాజ్యం, జగన్కి మాత్రం ఏం తెలుసు, నేనే సకల శాఖలకి నేనే మంత్రిని, నేనే ముఖ్యమంత్రిని, నేనే సకల శాఖలకి సలహాదారుని, కాబట్టి జగన్ నేను లేకపోతే ఒక్కడికి కూడా ముందుకు వేయలేడన్నట్లుగా ఆ రోజు ప్రవర్తించాం. అధికారం ఉన్నప్పుడు రెచ్చిపోయారు కదా నువ్వు నీ కొడుకు. అధికారం పొంగనే ఏమైపోయింది మీకు? ఎందుకు బయటికి రావట్లేదు నాయన? ఈరోజు వల్లభనేని వంశీ అరెస్ట్ గురించి నువ్వు మాట్లాడలా, పోసాని కృష్ణమురళి అరెస్ట్ గురించి నువ్వు మాట్లాడలా, బోరుగడ్డ అరెస్ట్ గురించి నువ్వు మాట్లాడలా, నందిగం సురేష్ అరెస్ట్ గురించి నువ్వు మాట్లాడలా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ నాయకుడు అసెంబ్లీకి రాకపోవడం గురించి నువ్వు మాట్లాడలా, ఆ ప్రతిపక్ష హోదా స్థానం గురించి నువ్వు మాట్లాడలేదు. ఈరోజు ఎందుకు గొంతు పెగలడం లేదు? ఎందుకు ఒక మాట బయటికి రావడం లేదు? ఈరోజు ఎక్కడ మీరు దొరికిపోతారో, ఎక్కడ మీకు శిక్ష పడుతుందన్న భయంతో ముందుగా ఈరోజు ఉన్నత న్యాయస్థానం మెట్లకి ముందస్తు బెయిల్ కోసం మీరు అప్లై చేసుకుంటున్నారు. అది మీ బ్రతుకు సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తుపెట్టుకో. 5 ఏళ్ళు మీరు చేసిన రాజకీయం ప్రజలు మర్చిపోరు. చివరికి మీ సొంతం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కూడా బికాస్ ఆఫ్ సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ బికాస్ ఆఫ్ సజ్జల భార్గవ రెడ్డి ఈరోజు మాకు ఈ దుస్థితి పట్టింది, ఈ దౌర్భాగ్య స్థితికి మేము వచ్చాం.
జగన్కు నెత్తి నోరు బాదుకునేటువంటి ఒక పనికి మనోడు సలహాదారుడిగా పెట్టుకోమాకు, వీడి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందంటే ఆ రోజు జగన్ కూడా వినలేదు మా మాట అని ఈరోజు వాళ్ళు గోడు వెళ్ళబెంచుకుంటున్నారు. సర్వనాశనం చేశారు. జగన్ ఒక చేతగాని వాడిగా మార్చేసి మొత్తం మీరే వ్యవస్థ నడిపించుకుంటూ సకల శాఖల్ని నీ చేతిలో పెట్టుకొని జగన్ని తాడేపల్లి కొంపకి పరిమితం చేసి కేవలం బట్టలు నొక్కే సమయానికి నువ్వు బట్టలు నొక్కుకో, ఇంట్లో కూర్చొని మిగతాది మొత్తం నేనే చూసుకుంటానట్లుగా ఆ రోజు 5 సంవత్సరాలు వ్యవహారాలు కార్యక్రమాలన్నీ కూడా నువ్వు నడిపించి ఈరోజు ఓటమి తర్వాత నువ్వు కనపడకుండా పారిపోతే ఎట్లా సజ్జల రామకృష్ణారెడ్డి? ఎందుకంత భయం? చెప్తుంటావు కదా నీతి వ్యాఖ్యలు, చెప్తుంటావు కదా ఇలా శుద్ధ పూస కబుర్లని చెప్తుంటావు కదా. ఈరోజు ఏమైపోయినా శుద్ధ పూస కబుర్లన్నీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లోకి వచ్చి నువ్వు ముఖం చూపించుకోవాలంటే భయపడుతున్నావు. అది నీ బ్రతుకు. అధికారం ఉంటే విర్ర వీగుతారు, అధికారం లేకపోతే అన్ని మూసుకు కూర్చుంటారు. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్నిసార్లు కోర్టు మెట్లెక్కినా సరే ఉన్నత న్యాయస్థానాలు కూడా తప్పు చేసిన వాడిని ఎవరు కూడా క్షమించదు. నువ్వు చేసిన తప్పులకి నీకు క్షమాపణ ఉండదు. సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు నీ కొడుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం కావడానికి కారణం నువ్వు నీ కొడుకు ముఖ్య పాత్ర పోషించారు. ఈరోజు పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారు అంటే దానికి కారణం కూడా నువ్వు నీ కొడుకు జగన్మోహన్ రెడ్డి. మీ ముగ్గురు చేసిన పనుల వల్ల ఈరోజు ఎంతో మంది అరెస్టులు అవుతున్నారు, ఎంతో మంది జైలుకి వెళ్లాల్సి వస్తుంది, ఎంతో మంది శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కేడరే కాదు, నాయకులే కాదు, చివరికి అధికారులతో సహా